హల్లెలూయా ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒక విధంగా చూస్తే కొన్ని వాటిల్లో ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకు తెలియకుండానే కొన్ని కలవరము, కొన్ని డిప్రెస్డ్ సిచ్యువేషన్స్, అంటే నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి సమాధానం లేదు, నేను ఎక్కడ ఈ సమాధానం వెతకాలి, ఏం చేయాలి, ఏం చేస్తే నాకు ఈ సమాధానం వస్తుంది, నీకేం అర్థం కావట్లేదు, ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఒంటరిగా ఉంటూ నువ్వు నీ అంతటి నువ్వే ఏడుస్తున్నావా, కుమిలిపోతున్నావా? అయితే దేవుడు ఈ రోజు నీ కొరకు ఒక శుభవార్త తీసుకొచ్చాడు. ఏంటిదో తెలుసా? తను నీ కొరకు ఒక వాగ్దానము, నీ యొక్క సమస్య యొక్క పరిష్కారాన్ని తీర్చడానికి నీ కొరకు ఒక మంచి మాటని దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, జాన్ చాప్టర్ 14 verse 27. Peace I leave with you, my peace I give unto you, not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడంట. ఏంటిదంట? లోకమిచ్చే శాంతి కాదండి. దేవుడు ప్రత్యేకంగా నువ్వు ఏదైతే వేటి గురించి అయితే చింతిస్తున్నావు, వేటి గురించి అయితే దిగులు పడుతున్నావు, ఇంకింతేనా నా జీవితము, ఇంకింతేనా నా కుటుంబము, ఇంకింతేనా నా పిల్లలు, ఇంకింతేనా నా భవిష్యత్తు అని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఏంటిదో తెలుసా? లోకం ఇచ్చే శాంతి కాదు, నీ కొరకు శాశ్వతమైన కృపతో నేను నిన్ను ఎలాగైతే ప్రేమించానో, చూడండి, ఇక్కడ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. లోకపరమైన పీస్ కాదు, దేవుడు నీకు ఎట్లాంటి పీస్ ఇవ్వబోతున్నాడంటే, చూడండి, నువ్వు కూడా ఊహించలేవు అట్లాంటి పీస్ నీకు రాబోతుందంట. నీకున్న ప్రతి సమస్యకి దేవుడు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడంట. సో అందుకే ఆయన యందు ఆనందించు, ఆయన యందు విశ్వసించు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఆయన యందు విశ్వాసముతో ఉండు. నువ్వు దేని గురించి దిగులు పడకు, కలవరపడకు, ఆయన యందు నమ్మకం ఉంచు. ఆమేన్.